ఈ అమ్మాయి మధ్యప్రదేశ్కి చెందిన లహరి. ఈ అమ్మాయి పేరు గిరిజన బాలిక. బాలిక అంటే 27 ఏళ్ళు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఒక గొప్ప పని చేసింది కాబట్టి ఈరోజు మనం తెలుపుకుంటున్నాం అన్నమాట ఈమె గురించి. ఈమెను మిల్లెట్ క్వీన్ అని అంటారట. ఎందుకు అంటే మనకు జీవ వైవిధ్యం వల్ల భూమి పాడైపోతూ ఉంటుంది. అయితే ఆ విధంగా కాకుండా స్వచ్ఛమైన స్వదేశీ విత్తనాలను తయారు చేయడము అనేది ఈమె చేసింది. అయితే ఆమె వంతుగా వాళ్ళ అమ్మమ్మ గ్రాండ్ మదర్ నుంచి నేర్చుకుందట. నేర్చుకొని చిన్నప్పటి నుంచి కూడా చేస్తూ ఉంది. ఆ విధంగా చేయడం వల్ల ఈమె ఒక ఉత్పత్తి అయిన విత్తనాలను ఒక బ్యాంక్ నెలకొల్పింది, మిల్లెట్ విత్తనాల బ్యాంక్. అక్కడ మాత్రమే ఉంది. ఇది అందరికీ కూడా సప్లై చేస్తూ ఉంటుంది. దాన్ని తెలుసుకున్న మన గవర్నమెంట్ ప్రభుత్వము చక్కగా ఇంత మంచి పని చేస్తుంది ఈ అమ్మాయి అని మీకు ప్లాంట్ జీనోమ్ గార్డియన్ ఫార్మర్ అవార్డు ఇచ్చారనమాట. అంటే స్వచ్ఛందంగా ఎవరు ఏ పని చేసినా దానికి గుర్తింపు ఫలితము తప్పకుండా పొందుతారు నిస్వార్థంగా. ఆ అమ్మాయి నిస్వార్థంగా తను చేయాలి అని ఎంచుకున్న పద్ధతిలో చేస్తూ తనకు చేతనైంది. ఆమె ఏం చదువుకోలేదు, శాస్త్రజ్ఞురాలు కాదు. అంటే మన పెద్దల దగ్గరనే విజ్ఞానం ఉన్నది. దాన్ని మనము ఉపయోగించుకొని దాన్ని డెవలప్ చేస్తూ ప్రస్తుత కాలానికి ఉపయోగపడే విధంగా నడిచినట్టయితే తప్పకుండా ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఆ విధంగా ఈ అమ్మాయి చేసింది కాబట్టి ఇప్పుడు ఈరోజు ఈ గౌరవాన్ని పొందింది. గౌరవ వేతనాన్ని కూడా పొందుతుంది గవర్నమెంట్ నుండి. ఎందుకు అంటే ఇటువంటివి చేసే వాళ్లకు సహకరించడం, ఆర్థికంగా కూడా సహకరించడం వల్ల ఇంకా చక్కని ప్రయోజనాలు కలుగుతాయి మన ప్రజలకు అని వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది మనము అందరం ఆనందించాల్సిన విషయము. ఇటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి, అభినందించాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఏదో ఒకటి చేయగలుగుతారండి ఎవరైనా కూడా ఆలోచిస్తే. కాబట్టి మనకున్న ఎబిలిటీ ఏమిటి, మనకున్న ఆసక్తి దేని మీద ఉంది, అది తెలియజేసి వాళ్ళను ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత, మన పెద్దల బాధ్యత అని గమనించాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. మరి అమ్మాయి ద్రౌపది మన రాష్ట్రపతి ముర్ము దగ్గర నుండి అవార్డును స్వీకరించింది. ఒక మహిళ, సామాన్యమైన మహిళ ఏదో ఉద్యోగం చేస్తూ తన భర్త, కొడుకు అందరూ చనిపోయినా కూడా వెనక్కిపోకుండా, కుంగిపోకుండా నిలబడి ఈరోజు మన భారతదేశానికి రాష్ట్రపతిగా నిలబడ్డారు. చూడండి, అది మనందరికీ ఉండాల్సింది. ఏది జరిగినా జీవితంలో దాన్ని మనము చక్కగా స్వీకరించాలి. భగవంతుడు మనకు ఆ విషయాన్ని ఇచ్చి మనను మిగిల్చాడు అంటే మనం ఏదో ప్రయోజనం ఉంది మన వల్ల అనుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా అనవసరంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నించాలి అని నేను కోరుకుంటున్నాను. మరి మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ లహరికి అందరూ అభినందించండి, ఆశీస్సులు అందించండి. మరి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుందాం.